వచ్చారండి అన్న ముందు రండి కొద్దిగా. $900 9017 82 33 9550 680 613 రోజు సూర్యాపేట పట్టణంలో ఉండవన్న రెడ్డి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బేబీ మూర్ శ్రీనివాసరెడ్డి గారి బేబీ మూర్ స్కూల్లో ఆవరణలో ఈ యొక్క ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి యశోద హాస్పిటల్ వారి సహకారంతో మన సూర్యాపేట సుమన్ మెడికల్ షాప్ ఓనర్ యామ ప్రభాకర్ గారు కూడా 15,000 రూపాయల మందులు ఆర్థిక సాయం మందులు వర్త్ మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఏదైతే ఈ ఉచిత మెగా క్యాంపులో పెట్టేవారందరూ కూడా దీన్ని పేద వర్గాలకు సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్ పోయి ఈ వైద్యం చేయించుకొని ఈ ఖర్చు కంటే ఇప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా కూడా 200 రూపాయలు ఖర్చు. పేదవారికి అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెట్టే సంస్థలన్నీ కూడా ఇది పేదవారికి కూడా ఈ సమాచారం ఇస్తే ఇప్పటివరకు 150 మంది వచ్చింది అంటున్నా. ఇంకా కొద్దిగా స్లమ్స్లో ఇట్లాంటివి పెడితే ఈ పాటికి ఒక 1000. ఎందుకంటే అన్ని రకాల టెస్టులు ఇక్కడ చేపిస్తూ ఉన్నారు. గతంలో 2016-17 సంవత్సరంలో సూర్యాపేటలో మాజీ మంత్రివర్యులు మా ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు వారి సతీమణి పేరు ఉన్నటువంటి విఆర్డిఆర్ సేవా సంస్థ ద్వారా కంటి ఆపరేషన్లు కంటి ప్రోగ్రాం తీసుకొని 2-3 సంవత్సరాలు కంటిన్యూగా ఈ సూర్యాపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో కూడా అన్ని మండలాల్లో కూడా ఉచిత కంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు తీసుకున్న ఆ కార్యక్రమానికే మొట్టమొదటిసారిగా అప్పుడున్నబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఆ ప్రోగ్రాంను గవర్నమెంట్ ప్రోగ్రాంగా తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ ఒక మామూలుగా జరగలే. ఆ 2 సంవత్సరాలు మీ విలేకరులకు అందరూ తెలుసు, పట్టణ ప్రజలు తెలుసు. అన్ని స్లమ్స్లో కూడా దాదాపు సూర్యాపేట చుట్టుపక్కల అన్ని స్లమ్స్లో కూడా ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ ద్వారా శ్రీమతి వరుణ్ దేవి గారు దామోదర్ గారి సత్యమని పేరు మీద కొన్ని ఐ క్యాంప్స్ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నారు. గత 3-4 నెలల నుంచి ఐ హాస్పిటల్ వారు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం తీసుకున్న మా సోదర రెడ్డి కులస్తులందరికీ కూడా ఈ అసోసియేషన్ వారికి అన్ని వర్గాలకు కూడా కులానికి కాకుండా అన్ని కులాలకు అనుగుణంగానే ఈ హెల్త్ క్యాంప్ చేయాలని చేస్తున్నందుకు వారికి మనసారా అభినందన తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అన్న అధ్యక్షుడు రంగారెడ్డి గారికి మరోసారి మనస్ఫూర్తిగా అంతా అసోసియేషన్ హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తాం. ఈరోజు రెడ్డి అసోసియేషన్ ద్వారా సూర్యాపేట జిల్లా రెడ్డి అసోసియేషన్ ద్వారా
పేద విద్యార్థులందరికీ కూడా రెడ్లలో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా సిస్టమ్స్ కానీ ఆర్థిక సాయం చదువుకునే పిల్లలకు సాయం చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మందడి రోహితారెడ్డి డాక్టర్ ఆఫ్ రవీందర్ రెడ్డి పవని వాళ్ళ కూతురు ఆర్థిక ఇబ్బందిలో ఉండే అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. అమ్మాయి కూడా మెరిట్ స్టూడెంటే. దీనికి మన రెడ్డి అసోసియేషన్ వారు స్పందించి అమ్మాయికి ఈరోజు సిస్టమ్ అందజేయడం జరిగింది. అమ్మాయిని కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక రెడ్డి కాదు అందరూ కూడా ఆశీర్వదించాలి. అంటే చదువుకొని సురేఖ తల్లిదండ్రులతో పాటు సురేఖ ముఖ్యంగా మీ తల్లికి పేరు తేవాలి. చాలా కష్టంగా అమ్మాయిని చదువుకుంటా ఉంది. కాబట్టి అందరి పేరు నిలబెట్టు, అమ్మ సురేఖ పేరు నిలబెట్టు, రెడ్డి అసోసియేషన్ పేరు నిలబెట్టు. మీ అమ్మకు మరీ అండగా తోడుగా ఉండాలి భవిష్యత్తులో. ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందంతో బేబీమూడ్ స్కూల్లో ఈ హెల్త్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి రెడ్డి సంఘం సభ్యులు అందరూ, తర్వాత సూర్యాపేట పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని తమ ఎవరైనా ఉన్నా కానీ మన తోటి వారికి అందరూ కూడా చెప్పి ఈ యొక్క హెల్త్ క్యాంపు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని అత్యవసరమైనటువంటి కొన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సూర్యాపేట రెడ్డి సంఘం ఇంకా ఇలాంటి భవిష్యత్తులో మేము మండల హెడ్ క్వార్టర్లో కానీ అక్కడక్కడ మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది సహకరించినటువంటి యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందానికి, బేబీమూడ్ స్కూలు కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, మా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు అందరికీ కూడా పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యామ ప్రభాకర్ గారు ఒక 15,000 రూపాయలు వారు ఉచితంగా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. వారికి కూడా మేము రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యం నిర్వహించడం చాలా శుభసూచనం. అందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా హెల్త్ క్యాంపుకు ఈరోజు యశోద హాస్పిటల్ మలక్పేట వారు 13 మంది డాక్టర్ల బృందం వచ్చి సూర్యాపేటలో ఉచిత క్యాంపును మాకు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్నే సుమన్ మెడికల్స్ యజమాని యామ ప్రభాకర్ గారికి కూడా 15,000 రూపాయలు ఉచితంగా మెడిసిన్ అందజేయడం జరిగింది. వారికి కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.